హాయ్ హలో నమస్తే. నేను సందాని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజైతే నేను మీకు ఒక వెరైటీ రోటి పచ్చడి చేయబోతున్నాను. చూడండి, రోటి పచ్చడి కాదు, మామూలుగా పచ్చడి చేయబోతున్నాను. చూడండి, అందులోకైతే నేను కొన్ని ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి. పచ్చడి ఏంటంటే వాక్కాయలు బాగా కడిగి నేను అన్ని లోపల సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ అన్నీ తీసి పెట్టుకున్నాను. ఇవి పైన మన గార్డెన్లో మొక్కలు ఉన్నాయి కదా, 2 మొక్కలు, ఒక మొక్కకే వస్తున్నాయండి ఇప్పుడు ప్రస్తుతానికి కాయలు. ఆయిల్ పోసుకొని నేను వేయించుకుంటున్నాను ఎండుమిర్చి. ఎండుమిర్చి కొంచెం దూరగా వేగాక తర్వాత మనము ఇవి వేసుకుందాము. ఇవి డైరెక్ట్గా నేను మిక్సీ జార్లో అయితే వేసేస్తాను. తర్వాత ఇవి వేసుకుందామండి. ఇవి కూడా కొంచెం వేగాలండి. వేగినాక మనం తీసుకొని తర్వాత వాక్కాయలు వేసుకుందాము. ఇప్పుడు చుట్టుపక్కల ఆడుతున్నాయి కాబట్టి ఇంకా మనము తీసేసుకోవచ్చు. ఇవి కూడా మనము జార్లో వేసేసుకుందాం డైరెక్ట్గా. వర్షం వస్తుందండి బయట, లేకుంటే రోట్లో వేసి దంచేదాన్ని, కానీ వర్షం పడుతుంది, లైట్గా పడుతుందండి. ఇప్పుడు మనం ఆయిల్ పోసుకొని కొంచెం ఎక్కువే పడుతుందండి. తర్వాత ఈ వాక్కాయలు వేసుకుందామండి. వాక్కాయలు మెత్తబడిపోవాలండి, బాగా తొందరగానే మెత్తబడతాయి. చాలా బాగా స్మాష్ అయిపోతున్నాయండి. చూడండి, ఇంకొంచెం మెత్తబడితే బాగుంటుంది. నేను ఎండుమిరపకాయలు అవన్నీ పౌడర్ వేసుకున్నాను. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నానండి. ఆ వాక్కాయల్లో కూడా కొంచెం ఉప్పు వేసాను. ఇంకొంచెం సేపు మనము మగ్గనిద్దామండి. బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం ఈ కారం, దంచుకున్న కారం ఇందులో వేసేసుకుందాము. వేసుకొని బాగా కలిపి తీస్తాం.
చూపిస్తానండి, చూద్దాం. వాక్కాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇది. ఓకేనా? బాయ్.